ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈ రోజుల్లో పేరెంటింగ్ చేయడం చాలా కష్టం కదండి. కనీసం చిన్న చిన్న పిల్లలు కూడా మనం చెప్పేది వినట్లేదు, ఒక్క మాట కూడా పడట్లేదు. ఇమీడియట్గా రివర్స్ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, తప్పులు చేస్తున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు కొడుతుంటే డౌట్ లేకుండా తిరిగి కొట్టేస్తున్నారు. ఇంకా యంగ్ ఏజ్లోకి వస్తే వారిని మించిన వారు లేరని తెగ ఫీల్ అయిపోతున్నారు. అన్నీ వారికి ముందే తెలుసని చాలా యాటిట్యూడ్. తల్లిదండ్రుల మాటలు పట్టించుకోవడం కాదు కదా, వింటుంటేనే చాలా చిరాగ్గా ఇరిటేటింగ్గా అనిపించేస్తుందంట. మరి వీళ్ళకు తెలుసా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తుందో? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని. మీకు తెలుసా, పాత నిబంధన కాలంలో ఒక కుమారుడు గాని కుమార్తె గాని మొండివాడై తిరగబడి తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ ఊరి పెద్దకు ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడిని అప్పగించి, వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతు త్రాగుబోతు అయ్యాడని చెప్తే అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టేవారు. ఇది ఆ కాలంలో శిక్ష. మరి ఇప్పుడు పిల్లలే తల్లిదండ్రులకు శిక్షగా మారుతున్నారు. ఇంకా పైన నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఈ లోకంలో అంతా మనకే తెలుసు అనుకోవడం మన వెర్రితనం. మనకి తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. దేవాది దేవుడైన యేసుప్రభు వారు ఈ లోక తల్లిదండ్రులకు ఎంతగానో విధేయత కలిగి జీవించారు తెలుసా? ఆయనకంటే మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందా? ఆయనకంటే మనకి ఎక్కువ తెలుసా? చెప్పండి. కాబట్టి డియర్ ఆల్ మై చిల్డ్రన్ అండ్ మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, మీకు అంతా తెలుసు. కానీ ఆ నాలెడ్జ్కి డాడీ ఇచ్చే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్, అమ్మ చెప్పే టీచింగ్స్ని యాడ్ చేసి చూడండి, మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. చేస్తారు కదూ? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.